దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆల్ స్క్రిప్చర్స్ అన్నీ బైబిల్లో, వాక్యంలో ఈ బైబిల్లో ఏమున్నా అది ఎవరి గురించైనా రాయబడిన ఏదైనా కానీ, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, అన్నీ మన కొరకు రాయబడింది. అంటే ఎన్ఎల్టీ వర్షన్లో చదివితే ఐ లైక్ దిట్ ఇన్ ఎన్ఎల్టీ ఏమని రాసింటుందంటే, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అండ్ ఈజ్ యూజ్డ్ టు టీచ్ అస్ వాట్ ఈస్ ట్రూ and to make us realize what is wrong in our lives. It corrects us when we are wrong and teaches us to do what is right. So this is a measuring stick మనకి. Bible is a measuring stick. అంటే మనల్ని మనము దాంట్లో ఉన్న వారితో పోల్చుకుంటూ ఏది వాళ్ళలో ఉన్న నెగిటివిటీని చూసి, వీడు ఇప్పుడు నేబల్ గురించి చదవాలి, బాబు మూర్ఖుడు అని ఉంటుంది. బాబు మూర్ఖుడు అనడం మామూలే, ఇటు మూర్ఖుడు అని అంటాం. కానీ లెగ్నాల్లో ఏమందంటే బహు మూర్ఖుడు, అంత స్పెసిఫిక్గా ఇచ్చాడంటే ఆయన నెగిటివిటీని పట్టుకుని మనం ఎందుకు ఇంత నెగిటివిటీ ఉన్న వాళ్ళ క్యారెక్టర్స్ మనకు అవసరమై బైబిల్లో, ఇట్స్ అ హోలీ స్క్రిప్చర్స్ కదా అనుకోవచ్చు. మరి వెరాస్ అబిగేల్ గురించి చదివితే అన్ని పాజిటివ్, అన్ని మంచి మంచి క్యారెక్టరిస్టిక్సే ఉన్నాయి. అంటే దాట్స్ వాట్ గాడ్ వాంట్ us టు లర్న్. ఏంటి అంటే చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, బట్ ఇవన్నీ మీకోసం రాసి పెట్టినాను కదా. వాళ్ళలాగా చెడుతనం చేసిన వాళ్ళలాగా మీరు ఉండరు, మంచి వాళ్ళలాగా మీరు ఉండొచ్చు కదా. దిస్ ఇస్ అవర్ మెజరింగ్ స్టిక్. యా, ఇప్పుడు అబిగేల్ గురించి చదివితే మీరు అందరూ ఒక్కొక్క పాయింట్ చెప్పారు. ఇన్ని క్వాలిటీస్ ఒక్క మనిషిలో ఉంటాయా? నేను కూర్చుని ఆలోచించాను, ఒక్క మనిషిలో ఇన్ని క్వాలిటీస్ ఎట్లా ఉంటాయి? ఎక్కడో అక్కడ విసుక్కుంటాము, ఎక్కడో అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతాము, ఎక్కడో అక్కడ అరుస్తాము. ఏంటి హస్బెండ్ అంత ఎండ్యూర్ చేసుకుందా? అంత ఓపిక ఆయనకి? అసలు కోపమే లేదా ఈమెకి? అంటే వీ హ్యావ్ టు బిలీవ్ వాట్ ద స్క్రిప్చర్స్ ఆర్. అవి ఏం రాసున్నాయో మనం నమ్మాలి. ఆమె గురించి అది రాసుంది అంతే, సో మనం నమ్మాలి. అంటే నేను ఎవరన్నా మీరు అబిగేల్ మీనింగ్ చెప్తారేమో అని చూసా. సో ఫాదర్స్ జాయ్, అబిగేల్ మీన్స్ ఫాదర్స్ జాయ్. అబిగేల్ అబ్బా తండ్రి యొక్క సంతోషం అంట. తండ్రి యొక్క సంతోషం అంటే అబిగేల్ పేరెంట్స్ పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? లేదు. బైబిల్ మొత్తంలో ఇద్దరు అబిగేల్స్ గురించి ఉన్నాయి. ఇద్దరు అమ్మాయిల పేర్లు అబిగేల్ అని. ఒక అబిగేల్ ఫస్ట్ క్రానికల్స్లో ఎక్కడ ఉంది, బట్ ఈ అబిగేల్ గురించి మనం స్పెసిఫిక్గా అనుకున్నాం కాబట్టి ఈ అబిగేల్ ఆమె పేరెంట్స్ గురించి ఎక్కడ మెన్షన్ చేసి లేదు, ఈమె తల్లిదండ్రుల పేర్లు. బట్ హర్ నేమ్ సేస్ షీఈస్ అ ఫాదర్స్ జాయ్. ఫాదర్స్ జాయ్ అంటే ఎర్త్లీ ఫాదర్ మెన్షన్ చేయబడలేదు. దెన్ హూ ఇస్ షీ? తన పేరు తగ్గ తను ఉంది, తన పేరు తగ్గ తను సంతోషకరంగా, తన తండ్రికి సంతోషకరంగా ఉంది. ఎలాగా? ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. దేవుని బిడ్డ. వన్ ఆఫ్ యువర్ టోల్డ్ మీ దట్ షీ ఇస్ ద గాడ్ ఫియరింగ్ ఉమెన్. అవును, తన దైవభక్తి కలిగిన స్త్రీ. తను మోర్ దెన్ బ్యూటీ, మోర్ దెన్ ఇంటెలిజెంట్, మోర్ దెన్ ఎనీథింగ్, తన ఎండ్యూరెన్స్, తన ఓపిక, సహనము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హర్ డామినేటింగ్ క్యారెక్టర్ ఈస్ షీ ఈస్ అ గాడ్ ఫియరింగ్ ఉమెన్. అంత ఆ గాడ్ ఫియరింగ్, తను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి, తన భర్త బహు మూర్ఖుడు పనికి వాళ్ళవాడైనా తను షీ వాంటెడ్ టు ఇంప్రెస్ హర్ ఫాదర్. తనకి దేవునికి ఉన్న ఆ రిలేషన్షిప్, అది అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్లో షీ వాంటెడ్ టు మేక్ హర్ ఫాదర్ హ్యాపీ, జాయ్ఫుల్. ఆమె ఎన్ని రోజులు బ్రతికిందో తెలియదు, కాకపోతే ఆమె బ్రతికిన రోజులల్లా తన సంవత్సరాలంతా తన తండ్రికి సంతోషకరంగా ఉండాలి అని. తర్వాత అలా సంతోషకరంగా ఉండాలి అంటే మనకి దేవుడు తన తండ్రిగా ఉన్నాడు అంటే వాక్యంలో న్యూ టెస్ట్మెంట్లో చాలా చోట్ల ఉంది.
ఏంటి? దట్ వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ద ఫాదర్. అండ్ ఆయనను ఒక్కసారి మనం రిసీవ్ చేసుకుంటే మన హృదయంలో తనే దేవుడని, తనే నమ్మకం పెట్టుకున్నప్పుడు, when we believe on him, when we trust on him, he is our father. ఆయన మనం నమ్ముకుంటేనే కాదు, he is our father. న్యూ టెస్ట్మెంట్లోనే ఉంది, వన్ ఫాదర్, వన్ గాడ్, వన్ ఫాదర్, వన్ ఫెయిత్, వన్ బ్యాప్టిజం అని రాస్తుంది. సో సర్వ సృష్టికి ఆల్ ద ఫ్యామిలీస్ ఆర్ అండర్ ఫాదర్ అని కూడా ఫస్ట్ కొరింథియన్స్లో ఉంది, రోమన్స్లో ఉంది, ఎఫిషియన్స్లో ఉంది, ఫస్ట్ కొరింథియన్స్ 8:6 మీరు తర్వాత చూసుకోండి. ఇవన్నీ గలేషియన్స్ 4:6లో ఉంది, రోమన్స్ 8:14లో ఉంది, సెకండ్ కొరింథియన్స్ 6:18లో ఉంది. that we have a heavenly father. అండ్ తనకి అది ఆ పరలోక తండ్రిని సంతోషపరచాలని చూసింది. తను మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ స్టోరీ తెలుసు కాబట్టి దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఆమె యెహోవా 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 అని, యెహోవా జీవము తోడు, యెహోవా జీవము తోడు అని ఆమె 7 సార్లు చెప్తుంది. 7 is the completeness. She knew her father completely, that she wanted to be a joy for her father. So ఇప్పుడు మీరు అందరు ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు, I will only focus on 5 of them, only 5. సో ఈ ఫస్ట్ సామ్యుయల్లో 25లో థర్డ్ వర్స్, 25th చాప్టర్లో 3rd వర్స్లో తన గురించి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎంత బాగా రాసి పెట్టారంటే, అబిగేల్, అండ్ నౌ ద నేమ్ ఆఫ్ ద మ్యాన్ వాజ్ నేబల్ అండ్ ద నేమ్ ఆఫ్ హిస్ వైఫ్ అబిగేల్, ద ఉమెన్ వాజ్ డిజర్నింగ్ అండ్ బ్యూటిఫుల్. తెలుగులో ఎవరైనా చెప్తారా? అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండేది. సుబుద్ధి, దిస్ ఇస్ ద వర్డ్ సుబుద్ధి. ఈ సుబుద్ధికి అంటే నా ESV వర్షన్లో డిజైనింగ్ ఉంది, కానీ వెన్ ఐ సా ఆల్ ద వర్షన్స్ కింద NIVలో కానీ KJVలో కానీ, దీస్ ఆర్ ద వర్డ్స్ సినానిమ్స్ దే యూస్డ్. ఐ వాంటెడ్ టు టెల్ దిస్ అంటే మెన్షన్ చేయాలని. సెన్సిబుల్, డిజర్నింగ్, ఇంటెలిజెంట్, గుడ్ అండర్స్టాండింగ్, గుడ్ ఇన్సైట్, prudent, sensible, wise, clever, maturity. డిఫరెంట్ వర్షన్స్లో ఆమె గురించి ఈ వర్డ్ యూజ్ చేశారు. అంటే ఎవరు అంటే కంప్లీట్గా అంటే ఈ వర్డ్ తనకి సరిపోయేమో, ఇంకా ఏదైనా ఉందేమో, ఈమెకి ఇంకేమైనా ఉందేమో అని ఎతికినారేమో నాకు తెలియదు కానీ, బట్ తెలుగులో సుబుద్ధి అని ఉంది. సుబుద్ధి, మన దేవుడు సుగుణాల సంపన్నుడు అని ఉంటుంది. ఎస్ సార్, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎవరివి? తండ్రివి. యెహోవా దేవుడు మన అంటే తను నమ్ముకున్న దేవుడు క్యారెక్టరిస్టిక్స్. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ మనం ఇప్పుడు చూసుకున్నాము. ఒక్క మనిషిలో ఎలా ఉంటాయంటే, షీ ఇన్హెరిటెడ్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ హర్ ఫాదర్. ఎంత జాయ్ఫుల్ ఉంటుందా ఫాదర్కి చూడటానికి. అట్లీ ఫాదర్ మదర్ గురించి స్పెసిఫై చేయకపోయినా గాడ్ ఈస్ హ్యాపీ విత్ హర్ అనిపించింది నాకు చదువుతూ ఉంటే. ఏమన్నా ఈజీ లైఫ్ అవుతుంది? హర్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. అస్సలు నేను అనుకుంటాను ఆయన తాగేసేసి కొట్టేసేవాడేమో కానీ, బట్ ఇక్కడ ఆమె క్వారల్సమ్ అని, నేబల్కి ఎదురు తిరగడం కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయాలంటే చేస్తారు. వెన్ ద హోలీ స్పిరిట్ వాంట్స్ దెమ్ టు రైట్ దాట్ పర్టికులర్ బహు పనికి మాలిన వాడు, బహు మూర్ఖుడాన్ని మెన్షన్ చేయగలిగితే ఈమె ఇలా కోట్లాడితే దాన్ని మెన్షన్ చేయొచ్చు. బట్ ద హోలీ స్పిరిట్ డిడ్ నాట్ అలౌ టు రైట్ లైక్ దాట్. అంటే తనలో లేదన్నట్టే కదా. వీ హ్యావ్ టు బిలీవ్ ద స్క్రిప్చర్స్. అండ్ ఆమెకి ఏం తక్కువ? అసలు మొత్తం ఆమె రిచ్ మ్యాన్ హస్బెండ్, వైఫ్. ఆమె ఏం తక్కువ? ఆమెకి అందగత్తి అన్నీ ఉండుంటాయి, కానీ ఆమె ఇంటర్నల్గా ఆమె హార్ట్లో జాయ్ ఉందో లేదో కానీ ఫాదర్స్ హార్ట్ మట్టుకు షీ వాజ్ జాయ్.
సో సుబుద్ధి. Can somebody read for me? సామెతలు 19:11. సామెతలు Proverbs 19:11. తెలుగులో ఇంగ్లీష్లో కొద్దిగా చదివితే. Good sense makes one slow to anger, and it is his glory to overlook an offense. తెలుగు. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతం ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. If I want to define Abigail, I will define her with this verse. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఆకున్న బుద్ధి, ఆకున్న మంచి బుద్ధి దీర్ఘశాంతమిచ్చింది. దెన్ వాట్ హ్యాపెన్? తప్పులు క్షమించుట అతను వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించింది, భర్త మూర్ఖుడైనా క్షమిస్తా వచ్చింది. అంటే ఆమె దీర్ఘశాంతము, ఆమెకున్న ఫర్గివ్నెస్ లెడ్ టు హ్యావ్ గ్లోరీ ఇన్ ద ఎండ్. మనమే చూసాం కదా, చివరికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక మనిషి బాధపడుతుంటే ఊరికే చూసి వదిలిపెట్టాడు. There will be a day that God glorifies her or him. భూలోకంలోనే, అంటే ఆన్ దిస్ ఎర్త్ ఓన్లీ ఆ గంట దొరుకుతుందా అంటే we don't know, but there is something దేవుడు పైన పెట్టి ఉన్నాడు. డెఫినెట్గా he will glorify them. సో వాట్ ఈస్ దట్ మెయిన్ థింగ్ ఏంటంటే సుబుద్ధి. వానికి దీర్ఘశాంతం వస్తుంది. ఈ సుబుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? Who will give this? Yes. Proverbs 2:6. Can somebody read for me in Telugu? తెలుగులో చదవాలి. Proverbs 2:6. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఏమొచ్చినాయి? తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎవరిచ్చారు? యెహోవాయే. యెహోవాయే ఇచ్చారు. జ్ఞానం ఇచ్చాడంట. ఆయన నోటి నుండి ఏంటి? తెలివి, వివేచన. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. సుబుద్ధి అన్న దానికి ఉన్న, అందులో ఇమర్చబడ్డాయి ఇవన్నీ. తెలివి, జ్ఞానము, వివేకము, ఇవన్నీ సుబుద్ధి అంటే అన్ని గుణాలు కలిపి కదా, మంచి గుణాలు అవి. సో అయితే ఏం చేస్తుంది? 11th verse చదవండి. ఏం చేస్తుందంట? ఆ బుద్ధి కాపాడుతుంది. తర్వాత కావలిగా ఉంటుంది. యువర్ సిచ్యువేషన్స్ మైట్ బి, మీ సిచ్యువేషన్స్ అంత ఎగేన్స్ట్గా ఉండొచ్చు, బట్ ఆయన ఇచ్చే జ్ఞానము, ఆయన ఇచ్చే బుద్ధి, ఆయన ఇచ్చే వివేచనము, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. అండ్ దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మరి దీనికి బేస్ అంతా ఏంటి? ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. వీటికన్నిటికీ మెయిన్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సో నేను ఈ క్యారెక్టరిస్టిక్స్ నేను అన్నాను, ఇవన్నీ ఒకళ్ళలో ఉండాలి అంటే కష్టం కదా. బట్ షీ హ్యాడ్ ఇట్, షీ అటైన్డ్ ఇట్, షీ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ హర్ ఫాదర్. అండ్ జీసస్ క్రైస్ట్ని వెన్ యేసు ప్రభువాన్ని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వీ కెన్ సీ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్స్. న్యూ టెస్ట్మెంట్లో, గాస్పుల్స్లో అన్నీ ఆయన గురించి రాసి పెట్టి ఉంది. He gave us a privilege to know about Lord Jesus Christ. ఆయన అక్కడే ఉండి అన్నీ చేయించవచ్చు. పైన నుండి చేయించలేరా? ఏదైనా ఏంజల్తో చేయించవచ్చు, ఎవరితోనైనా చేయించవచ్చు, ఏదన్నా. ఇఫ్ ఈ కమాండ్స్, సృష్టి అంతా వచ్చింది అంటే నోటి నుంచి చెప్పిన మాటతో సాల్వేషన్ కూడా ఆయన ఏదో విధంగా చేయొచ్చు. రక్షణ ఇవ్వడం, మనిషిని పట్టుకోవడం, మంచి మనసు మార్చడం, మంచి చెడ్డ మనిషిని మంచిగా మార్చాలి అంటే he can do anything. But he kept himself as an example, showing ఏమి గుణాలు ఉండాలి అన్నది ఆయన దిగి రావడంతో మనకు తెలిసింది. ఆయన తగ్గించుకున్నాడు, రిక్తుడుగా, దీనుడుగా, దరిద్రుడిగా దిగి వచ్చినాడు. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఆయన చేతులతో మనల్ని చేస్తే మనం ఎంత మూర్ఖులం అంటే, ఆయన నావల్ గురించి బహు మూర్ఖుడు అని చదువుకుంటున్నాం, కానీ మనం మ్యాన్ కైండ్ ఎంత మూర్ఖులం అంటే మన చేతులు ఆయన మీద వేయగలిగినంత మూర్ఖులం మనం.
నాతో ఆయనకు ఓపిక లేదా? ఎంత ఓపిక పడుతున్నాడు ఆయన. యా యా నేను స్మైలింగ్ అంటా ఉంది, పిల్లల మీద ఓపిక చూపించకపోతే దేవుడు మన మీద ఎంత ఓపిక చూపిస్తున్నాడు అని నేను స్మైలింగ్ అంటుంది. దట్స్ ట్రూ. మన చిన్న పిల్లలు ఎంత మిస్టేక్ చేయగానే అంత అరిసేస్తాము, కానీ ఎన్ని మిస్టేక్స్ చేస్తే గాడ్ ఈస్ ఫర్గివింగ్ us అన్నది ఆలోచిస్తే ఇట్స్ అ మిస్టరీ. వై అంత అవసరమా అనిపిస్తుంది. అంత ఇలా తుడిపేయచ్చు ఆయన మనల్ని, ఇలా చేయమని జరిపేసినట్టు చంపేసినట్టు. ఆయన అంత గొప్ప దేవుడు. he can do that, but he did not do that. సో ఆయనకున్న గుణాలన్నీ యేసుప్రభు ద్వారా, తండ్రికున్న గుణాలన్నీ మనం యేసుప్రభు ద్వారా చూస్తున్నాము, యేసుప్రభు ద్వారా అనుభవించినాము. అండ్ దెన్ ఆ తండ్రికి కుమార్తెగా తన యెహోవా దేవుని నామము కనపరుస్తా వచ్చింది తన బిహేవియర్ని బట్టి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, ఫస్ట్ది. అండ్ ద మెయిన్ దేవుడి గురించి యాట్రిబ్యూట్స్ అన్నీ చూస్తే చాలా ఉన్నాయి బైబిల్లో, కానీ నేను ఐ థాట్ ఎక్సడస్ 34:6 and 7 would be apt for our topic. Exodus 34:6 and 7 తెలుగులో ఎవరన్నా? అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన వేవేల మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించింది. అవి ఆయన గుణాలు. స్లో టు యాంగర్, దీర్ఘశాంతము. సో మైకా 7th చాప్టర్లో ఉంటుంది 18 and 19 verses. These are my favorite verse. Who is like unto you, Lord, who can forgive sins? ఎవరైనా చదువుతారా? తెలుగులో చదవండి. మైకా 7th chapter 18 and 19 verses. కలిపి ఉంటుంది అన్నమాట. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సమ్ముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించుకోడంట. కనికరం చూపించట్లో సంతోషించువాడు. He delighted in forgiving us. సో ఈ గుణాలు when you have God in your life, yes, అన్న మనకి చాలా మన బలహీనం. బట్ when we ask God, మనం దేవుడిని అడుగుతున్నాము, దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు. మాధురి ఇందాక చెప్పింది, నాకు చాలా ప్రైడ్ ఉండేది అంటే టు చేంజ్ హర్ వాట్, తనని తన రూపంలోకి మార్చుకోవడానికి సిచ్యువేషన్స్ అలా చేస్తారు. త్రూ సిచ్యువేషన్స్ మారుస్తూ ఉంటాడు. మనకి ఎక్కడైనా ఒక్కొచ్చేస్తుంది పెళ్ళిళ్ళు అయ్యాక, అవును కదా? యా. సో అది ఆ సుబుద్ధి she has it, and she was father's joy. సెకండ్ పాయింట్కి వస్తే, సెకండ్ పాయింట్లో అక్కడే ఉంది 3rd chapterలో, she is beautiful. సో మన వరల్డ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ మయా, మిస్సెస్ కదా. అంత ఫిజికల్గా అంత బ్యూటిఫుల్ అని రాసిపెట్టి ఉంది అంటే ఏ లోపము తనలో లేదు. షీఈస్ బ్యూటిఫుల్. అయితే తను దేవుని కలిగి ఉండడంతో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది తను. బికాస్ హర్ ఫిజికల్ అపియరెన్స్ మేడ్ హర్ మోర్ బ్యూటీ, బికాస్ హర్ హార్ట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఎందుకు అంటే ఆ దేవుణ్ణి కలిగి ఉండడంతో ఆమె బ్యూటీ డబుల్ అయింది. నా లెక్కలో నేను అనుకున్నాను డబుల్ అయింది. మెయిన్గా ఆమె బ్యూటీని నేను ఎలా తీసుకున్నాను అంటే ఇక్కడ షీ వాజ్ అ బ్లెస్డ్ ఉమెన్ అండ్ షీ వాజ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఆమె ఉండడము,
ఆమె ఆ ఎండ్యూరెన్స్ కానీ తనకున్న గుణాలే కానీ ఆ బ్యూటీని తీసుకొచ్చింది. ఫిజికల్గా అపియరెన్స్ కాకుండా తన ఇన్సైడ్ హార్ట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ బ్యూటీ మేడ్ హర్ బ్లెస్డ్ అండ్ బ్లెస్సింగ్ టు అదర్స్. బ్లెస్డ్ అండ్ బ్లెస్సింగ్ టు అదర్స్. సో మనం చూస్తే డేవిడ్ టెస్టిఫైస్ ఇన్ 1 Samuel 24, మొదటి సమయాలు 25th చాప్టర్లో 33rd verseలో చదివితే, somebody read for me. And blessed be thy advice, and blessed be thou which hast kept me this day from coming to shed blood and from avenging myself with mine own hand. తెలుగులో చదవండి. నేను పగ తీర్చుకొనుకున్నను, ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. షీ బికేమ్ అ బ్లెస్డ్ అక్కడ. ఏంటి? నీవు చూపిన బుద్ధి విషయము నీకు ఆశీర్వాదము కలుగునుగాక. తాను బ్లెస్సింగ్ అయ్యింది. తాను ఏంటి? డేవిడ్కి మాత్రమే కాదు, ఓన్ హస్బెండ్కి కూడా షీ వాజ్ అ బ్లెస్సింగ్. అంత మూర్ఖుడు అయినా తను ఆయన ప్రాణాలు కాపాడటానికి వెనకాడలేదు, వెళ్ళిపోయింది అంతే. తెగిచి కింగ్ డేవిడ్ని కలవడానికి వెళ్ళిపోయింది, వెనకాడలేదు. ఏంటంటే తన మెయిన్ ఏం తన హస్బెండ్ని కాపాడుకోవాలి. కింగ్ డేవిడ్ని ఆపాలి. ఈ బ్లడ్ షెడ్ నుండి అంటే ఈ రక్తం నుంచి అంటే ఆ చంపడము ఇవి జరిగేవి. ఆమె వెళ్ళకపోతే అంతా అక్కడ నాశనం అయిపోయింది. డేవిడ్కి ఎదురు తిరిగే వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. ఆ ముందు చాప్టర్లో చూస్తే, ముందు చాప్టర్స్లో గొల్యాతుని చంపేశాడు డేవిడ్కి. అంత ఆజానుభావుడిని చంపేశాడు. ఒక్కడే తిప్పి ఏమన్నాడు? యెహోవా నామము పేరట అని వెళ్ళాడు. అంటే ఆయన వెనకాల ఎంత సైన్యం ఉంది. ఆయన ఫిజికల్ సైన్యమే కాకుండా హీ హ్యాస్ ద హోస్ట్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ జెహోవా. ఆ యెహోవా సైన్యము తనతో ఉంది. కనిపించని సైన్యం తనతో ఉంది కాబట్టి తను చాలా స్ట్రాంగ్. డేవిడ్, గాడ్ యూజ్డ్ హిమ్ అండ్ అనాయింటెడ్ హిమ్. తన అభిషక్తుడు తను తెలుసు, ఆ అభిషక్తుడి చేతిలో నా భర్త చనిపోయి ఇక్కడంతా ఇంత రక్తం అవుతే అంటే ఇంత మరణం అయితే ఇట్ ఈస్ నాట్ ఎవ్వరికి బ్లెస్సింగ్ కాదు. నా సేవకులకి బ్లెస్సింగ్ కాదు, నాకు బ్లెస్సింగ్ కాదు, నా భర్తకి బ్లెస్సింగ్ కాదు, నేను ఉండే సిటీకి కూడా బ్లెస్సింగ్ కాదు. షీ వాజ్ అ బ్లెస్సింగ్ టు హర్ హస్బెండ్. తన భర్తకి, తన సేవకులకి, తన పని వాళ్ళకి, తన ఊర్లో జనాల్ని అక్కడ అంతా ఆపింది. అంటే ఎందుకంటే వెళ్ళినప్పుడు ఒక్క మొగ పురుగు లేకుండా చేస్తానన్నాడు డేవిడ్. కింద రాస్తుంది, ఒక్క మొగ పురుగుని కూడా ఉండకుండా నేను చంపేది వస్తానంటాడు. అలాంటిది అంత మరణం నుంచి అంత తప్పించాడు అంటే షీ వాజ్ అ బ్లెస్సింగ్. అది డేవిడ్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైస్. సో ఆ బ్లెస్సింగ్ డేవిడ్కి రిమైండ్ చేస్తుంది, అంటే గుర్తు చేపిస్తుంది. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవ మూటలో కట్టబడి. ఎవరి మూటలో ఉందంట? ఆయన జీవ మూటలో ఉంది నీ ప్రాణం. నిన్ను ఎదిరించేవాడు ఎవరు? నువ్వు ఎందుకు అంటే షీ వాజ్ అ బ్లెస్సింగ్. అది ఆపినందుకు అండ్ డేవిడే టెస్టిఫై చేస్తాడు దాని గురించి. దెన్ లెట్స్ గో టు ద థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చి హర్ టంగ్, తన నాలుక. సో మనం ఇక్కడ చూస్తే ఈ 25th చాప్టర్ అంతా చూస్తే నాబల్ ఉన్నాడు, వైఫ్ ఉంది అబిగేల్ అండ్ డేవిడ్ ఉంది. నాబెల్కున్న టంగ్ ఎట్లాంటిదంటే చాలా రూడ్ అండ్ హార్ష్. అబిగేల్కున్న టంగ్ ఏంటంటే సాఫ్ట్ అండ్ టేమ్డ్ టంగ్, సాఫ్ట్ అండ్ జెంటిల్ టంగ్. ఈ సాఫ్ట్ అండ్ టేమ్డ్ టంగ్ గురించి ఆలోచిస్తే తను ఒక అగ్నిని ఆర్పేసింది. అక్కడ కోపాగ్నిని ఆర్పింది తన జస్ట్ మాటలతోనే. ఎంత సాఫ్ట్గా మాట్లాడింది, మాటలతో అంత కోపాగ్నిని ఆర్పగలిగింది అంటే
ఆమె మాట, తన నాలుక ఎంత మృదువైనదో ఆలోచించాలి. వెరాస్ ర్యాష్ అండ్ హార్ష్ టంగ్ అంటే ఎంత మూర్ఖంగా నాబాల్ మాట్లాడతాడంటే కోపాన్ని రగిలిచ్చేశాడు అనమాట. ఎందుకంటే సేవకులు తన దగ్గరకు వచ్చినప్పుడు దావీదు 10 మందిని పంపిస్తాడు నేబాల్ దగ్గరికి పంపించినప్పుడు నేబాల్ ఒక మాట అంటాడు, హూ ఇస్ డేవిడ్ సన్ ఆఫ్ జెస్సీ. ఇదిగో అబద్ధం ఆడుతున్నాడు అంటే ఐ డోంట్ కేర్ హూ యు ఆర్. అంత అంటే దావీదు జెస్సీ కుమారుడు అని తెలుసు, జెస్సీని తీసుకురాక్కర్లేదు అక్కడ, జెస్సీ కుమారుడు అని తెలుసు, కానీ ఆడెవడు ఈడెవడు ఐ డోంట్ కేర్ అంటే అంత ర్యాష్ ఉంటే మరి కోపం రాదా? కోపం వస్తుంది. సో మన మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం చూసుకోవాలి. ఆ టంగ్ ఇతన్ని ఎంకరేజింగ్గా ఉందా, ఇతరులని ఇంకా కోపము ప్రొవోకింగ్ తీసుకొస్తుందా? ఎస్పెషలీ మనం వీ హ్యావ్ టు వాచ్ అవుట్. మనం ఎవరి గురించి అన్న గాసిపింగ్ చేస్తున్నామా? ఒక మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఒకవేళ ఆ మనిషి గురించి మాట్లాడాలని ధైర్యం ఉంటే వాళ్ళ ముందరే మాట్లాడు. మీకు ధైర్యం ఉంటే ఆ మనిషి లేనప్పుడు డోంట్ ఎవర్ టాక్ అబౌట్ ఆ పర్సన్ గురించి మాట్లాడద్దు. మాట్లాడుకోవడం తప్పే, మాటలు వినడం కూడా తప్పే. ఎవరైనా ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆలకించడం తప్పు, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం యాడ్ చేయడం తప్పు. సో హౌ ఈజ్ అవర్ టంగ్ టుడే? వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్సెల్వ్స్. జాగ్రత్తగా మన మాటలు ఇంకొకరిని ఎంకరేజ్ చేయాలి, ఇంకొకరి జీవం ఇవ్వాలి. వాక్యంలోనే ఉంది, కొన్ని మాటలు మరణానికి కూడా తీసుకెళ్తాయంట. ఇట్ విల్ కిల్ యూ. అంత హార్ష్గా ఉంటాయి కొన్ని మాటలు ఏంటంటే జీవం ఇస్తుంది, బ్రతికిస్తుంది. ఎంకరేజింగ్గా మాట్లాడితే, డాక్టర్ మాట్లాడితే ఎందుకు మనకి తగ్గిపోతాయి నాకు అర్థం కాదు. అన్నీ తగ్గిపోతాయి. ఎంత బాధగా వెళ్తామంటే బెడ్ మీద నుంచి లేగలేము అసలు. కానీ డాక్టర్ దగ్గరికి ఓపిక చేసుకుని వెళ్ళిపోతాం, కానీ అన్నీ చెప్పేసుకుంటాం అక్కడ. డాక్టర్ ఏదో అర్థం కాని ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, అసలు చదవడానికి అది ఏంటో కూడా అర్థం కాదు. బట్ స్టిల్ ఆయన మాటలు చాలా తగ్గిపోతుంది మేడం, తగ్గిపోతుంది అని అంటే చాలా సరిపోతుంది. సో అవర్ వర్డ్స్ ఇస్ ఇట్ ఎంకరేజింగ్ ఆర్ డిస్కరేజింగ్? సో Abigail has a tamed tongue, soft tongue, convincing tongue. దావీదుని కన్విన్స్ చేసింది అంటే చివరికి ఉంటుంది, నీ మాట నేను విన్నాను అంటాడు. దావీదు అంటాడు, నీ మాట నేను విన్నాను. మాట వినగలిగినంత జెంటిల్నెస్ తన మాటల్లో ఉందంటే మాటలతో కరిగిచ్చేసింది దావీదు కోపాన్ని. 4th పాయింట్ వచ్చి she appealed for forgiveness. క్షమాపణ కోసము అడిగింది. ఎట్లా అడిగింది అంటే వాళ్ళ హస్బెండ్ కోసము, నా భర్తని దావీదు మహారాజా నా భర్తని క్షమించేసాయి అనలేదాను. షీ డిడ్ నాట్ సే దట్. నా దోషమును క్షమించుకున్నాను. ఆమె తప్పు చేసిందా? ఈ కాంటెక్స్ట్ అంతా చదవండి అసలు. డిడ్ షీ డూ ఎనీ మిస్టేక్? తను క్షమించు అని అడగడానికి ఆ భర్త కూడా లేడు, ఆ బహుమూర్ఖుడు అని తెలిసినప్పుడు షీ కెన్ ఆస్క్, అక్కడ వెళ్ళి దావీదుని కన్విన్స్ చేసేయచ్చు, నా భర్తని క్షమించు, నా భర్త మూర్ఖుడే, క్షమించు నా భర్త అన్న అలా అనలేదు తను. 23rd verse. కెన్ సంబడి రీడ్? అబీగయీలు దావీదును కనుగొని గర్భము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలు, ఈ దోషము నాదని ఎంచు. 28th verse. నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. చాలు,
నీ దాసురాలైన నా తప్పు. తను ఏం తప్పు చేసింది? తప్పు చేయలేదు, కానీ తన భర్త తప్పుని తన మీద వేసుకుంది. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అ మ్యారీడ్ లైఫ్, వైఫ్ అండ్ హస్బెండ్. హస్బెండ్ తప్పు చేస్తే నువ్వేమి చెప్పలేమేమో, ఒకవేళ చెప్పినా అక్కడ ఏమవుతుందో అని భయమేమో, కానీ దేవుని క్షమాపణ అడగచ్చు. ప్రభా, నా భర్త చేసిన తప్పుకి క్షమించు, నా దోషం అనేంచు. మరి అలా సేమ్ ఇఫ్ ద హస్బెండ్ ఆల్సో ఇస్ లైక్ దాట్, ఇట్ వుడ్ బి వెరీ బ్యూటిఫుల్. అది ఒకరినొకరు క్షమించడమే కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా క్షమాపణ. అది ఎక్కడ చూస్తాము? ఎవరిలో చూస్తాము? జీసస్, యేసుప్రభు వారిలో చూస్తున్నాం మనం. అబిగైల్ టుక్ ద మిస్టేక్, ఆ బ్లేమ్ కానీ ఆ మిస్టేక్ కానీ ఆఫ్ హర్ హస్బెండ్ ఆన్ హర్. Genesis 5:2. Can somebody read for me? Male and female, he created them, and he blessed them and named them man. Named them man. వాళ్ళిద్దరికి ఒకటే పేరు. సో అవ్వని ఈవ్ని చేసినప్పుడు బోన్ ఆఫ్ మై బోన్, ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అన్నాడు ఆదం. అంటే దే ఆర్ వన్. అండ్ గాడ్ ఆల్సో నేమ్ దెమ్ యాజ్ మ్యాన్. తెలుగులో నరుడు. వాళ్ళిద్దరికి 2 పేర్లు ఉన్నా విడివిడిగా, బట్ దే ఆర్ వన్. సో నువ్వు తప్పు చేసినా, నీ భర్త తప్పు చేసినా, నువ్వు తప్పు చేసినా, నీవు చేస్తే నీ భర్త చేసినట్టే, నీ భర్త చేస్తే నువ్వు చేసినట్టే. దట్ వీ లర్న్ ఫ్రమ్ హియర్. వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ హియర్. సో మన పిల్లలు చేసినప్పుడు, మనం తల్లిదండ్రులు చేసినట్టే, వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్గివ్నెస్ ఆన్ బిహాఫ్. మన పిల్లల పక్షాన, మన భర్త పక్షాన మనకి ఆ ప్రార్థన చాలా అవసరం. అపీలింగ్ ఫర్ ఫర్గివ్నెస్. ఆ ఫర్గివ్నెస్, క్షమాపణ అడగాలి. అది ఎవరు అడిగారు? యేసుప్రభు వారు అడిగారు. ఎక్కడ అడిగారు? కంఫర్టబుల్ జోన్, కంఫర్టబుల్గా ఉన్న చోట అడిగారా? లేదు. ఏ టైంలో అడిగారు? అంత పెయిన్లో ఉన్నారు. అసలు ఇంకా కొన్ని క్షణాల ప్రాణం వెళ్ళిపోయే ముందు he asked, forgive them, Father forgive them. అంటే ఆయన మీద మన దోషాలన్నీ వేసుకున్నాడు. ఐజయా 53, యెషయా గ్రంథము 53, 53వ అధ్యాయము 4-6 వరకు గట్టిగా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానకరమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఎవరి మీద వేశారు? ఒక పెయింటింగ్ నాకు రీసెంట్గా అనుషు చేసిన పెయింటింగ్, వర్ష ప్రొఫైల్ పిక్చర్లో యాక్చువల్గా ఎక్కడితో పెట్టింది. వెన్ ఐ సా ద ప్రొఫైల్ పిక్చర్, టీయర్స్ రోల్డ్. నాకు అది చూడగానే కళ్ళలో నీరు తిరిగి తనకి మెసేజ్ పెట్టాను, అంశు పెయింట్ చేస్తే చాలా బాగుంటుంది అని. అండ్ షీ పెయింటెడ్ దట్. అగ్ని ఉంది, మొత్తం ఫుల్ అగ్ని, క్రాస్ ఉంది, అగ్నికి ముందర క్రాస్ ఉంది, క్రాస్ మీద జీసస్ వాయిస్ హ్యాంగింగ్, అండ్ కింద సిన్నర్ ఉన్నారు, సిన్నర్ నుంచి ఉన్నాడు, పాపి నుంచి ఉన్నాడు. సో ఈ పాపి యేసుప్రభుని చూస్తున్నాడు. యేసుప్రభు వెనకాల ఏముందంటే ఫుల్ అగ్ని. అంటే ఈ పాపి అగ్నికి వెళ్ళాలి. ఈయనకున్న తప్పులు, ఈయన దోషములు, ఈయన చేసిన పాపములు బట్టి అగ్నిలోకి వెళ్ళిపోవాలి. కానీ హీ కేమ్ ఇన్ బిట్వీన్ దట్ హెల్ అండ్ ఎ సిన్నర్. నరకానికి పాపికి మధ్యలో ఈ సిలువ వచ్చిందంటే ఈయన అడ్డుపడ్డారు.
ఈయన అడ్డుపడ్డమే కాదు, యేసుప్రభు వారు మన పాపములు ఆయన మీద వేసుకున్నారు. దిస్ ఇస్ వాట్ వి ఆర్ లర్నింగ్. దిస్ ఇస్ ద బేసిక్ ఆఫ్ అ క్రిస్టియానిటీ ఫెయిత్ కదా. గాస్పెల్ వాట్ వి బిలీవ్. ఏం నమ్ముతున్నాం మనం? ఆయన మంచి కార్యాలు చేస్తారని నమ్ముతున్నామా? ఆయన మంచివారని నమ్ముతున్నామా? ఏంటి నీలో ఫస్ట్ ఆ బిలీఫ్ ఏంటి? ఆయన దేవుడు అయి ఉండి దిగి వచ్చాడు, మనిషిగా వచ్చి మన పాపముల కోసము మనకి రావాల్సిన శిక్ష ఆయన వేసుకొని మన కొరకు ఒక వధింపబడిన గొర్రె పిల్లని చంపేసినట్టుగా చంపబడ్డారు. ఏమంటారు, హీ వాజ్ బరీడ్, భూస్థాపన చేయబడ్డారు, తిరిగి లేబడ్డారు. దిస్ ఇస్ ద గాస్పెల్. ఇది మనకి ఈ అపీలింగ్ అంటే ఈమె క్యారెక్టరిస్టిక్స్ ద్వారా మనకి చెప్తుంది తను, ఇఫ్ యూ హ్యావ్ ఫాదర్ ఇన్ యువర్ లైఫ్, నీలో నీ దేవుడు నీలో ఉంటే, నీ దేవుడిని సంతోషపరచాలి అంటే, దేవుడు నీలో ఉండాలంటే క్షమించాలి. ఆ క్షమాపణ మన ఫ్యామిలీస్లో మెయిన్గా మన భార్య భర్తల మధ్యలో ఉండాలి. లేకపోతే యూఆర్ సీయింగ్ కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి చాలా వితిన్ 1 year డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? ఈగోస్ అడ్డం వస్తున్నాయి అన్నీ. ఇంకా నేను అనుభవం ఈ రోజుల్లో ఎట్లా అంటే, నీ అకౌంట్ నీది, నా అకౌంట్ నాది, నీ జాబ్ నీది, నా జాబ్ నాది, నా ఎక్స్పెండిచర్స్ నాది, నీ ఎక్స్పెండిచర్స్ నీ బిల్లులు నువ్వు కట్టుకో, నా బిల్లులు నేను కట్టుకుంటా, ఆ టైప్లో ఉన్న జనరేషన్. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంది. అలా వన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాక ఆల్ షుడ్ బికమ్, అన్ని ఒక్కటి అవ్వాలి, 1 అవ్వాలి. దేవుడు ఎలాగా మ్యాన్ అండ్ ఉమెన్ని ఒక పేరు పెట్టి పిలుస్తున్నారో, దోషాలు పాపాలు ఈమె అభిగేలు తన భర్తది ఎలా తీసుకుంటుందో అన్నీ మనకి ఒకటే ఉండాలి. అఫ్కోర్స్ మనము షాపింగ్కి వెళ్ళాలి, మన కార్డు మనకు ఉంటుంది కరెక్టే, మన గ్రాసరీస్ చేయాలి అన్నీ కాదు, కానీ చేస్తున్నారు. కానీ నీది నాది, నీది నాది, నీది నాది, మీ వాళ్ళు నా వాళ్ళు, నీ వాళ్ళు నా వాళ్ళని గొడవ వేసుకోవద్దు. అక్కడే వచ్చేస్తుంది డిఫరెన్సెస్. స్మూత్గా వెళ్ళదు ఫ్యామిలీస్. ఈమెకి ఎంత స్మూత్గా ఉందా? హర్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, బట్ స్టిల్ తనలాగా తన భర్త దోషాన్ని తన మీద వేసుకొని కాపాడుతుంది. సో ఫాదర్ ఫర్గివ్ దెమ్. జీసస్ క్యారెక్టర్ అది, క్యారెక్టరిస్టిక్స్ అది ఆ గుణాన్ని తిని సంపాదించుకుంది. సో it was Abigail who was submissive, humble to her husband. ఎందుకు అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేది సబ్మిసివ్గా చేసింది. 5th పాయింట్ కదా. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. నేను 5 తీసుకున్నాను, మీరు అందరూ చాలా చెప్పారు, బట్ వాట్ గాడ్ స్పోక్ టు మీ అండ్ వాట్ ఐ హ్యావ్ టు సెట్ రైట్ థింగ్స్. నాకు ఈ బిట్ ద్వారా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. సో ఈ 5 పాయింట్స్ని నేను పట్టుకున్నాను అన్నమాట. సో 5th పాయింట్ వచ్చి, her submission led to glory. Her submission led to, ఆమె హంబల్నెస్, తన విధేయత, తన దీర్ఘశాంతం, తన తగ్గింపు తనకి మహిమ తీసుకొచ్చింది. మనం ఫస్ట్ వర్స్ చదివాం కదా, ఒకని సుబుద్ధి దీర్ఘశాంతం ఇస్తుంది, దీర్ఘశాంతం బట్టి ఎట్టివన్నీ క్షమించేస్తుంది, అక్కడి నుంచి ఘనత ఇస్తుంది. అంతే కదా. షీ హ్యాస్ ఆ సబ్మిషన్, ఆ గుణము తినలో ఉంది. ఆ సుగుణాల్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ తనకి ఉన్నది సబ్మిషన్. కంప్లీట్ సబ్మిషన్ అండ్ టోటల్ సరెండర్ టు వాట్ ఎవర్ అండ్ హూ ఎవర్ హర్ హస్బెండ్ ఇస్. బహుమూర్ఖుడైనా పనికిమాలైనా ఏదైనా కానీ కంప్లీట్ సబ్మిషన్ చూపించింది, సరెండర్నెస్ చూపించింది. దావీదు గొడవ అంటే వాళ్ళని చంపడానికి బయలుదేరుతున్నాడు అని ఇంకా ఈమెకు తెలిసిన వెళ్ళి ఎడపడ భర్తను
వాయించలేదు. షీ డిడ్ నాట్ టేక్, ఎవరో చెప్పారు కదా పాయింట్, టైంలీ ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది తను తీసుకుంది. తను తగ్గించుకొని దావీదు దగ్గరికి వెళ్ళింది. నాబాల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్, తనకున్న గుణాలు. అబిగైల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మంచి పాజిటివ్. అకార్డింగ్ టు ఫస్ట్ పీటర్ 3 and 3rd chapter 4th verse, if anybody reads 1 Peter 3rd chapter 4th verse. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలదు. ఏంటంటది? మిగుల విలువ కలిగింది. మనం వేసుకునే హారాలు ఇవన్నీ కాదు, బాగా విలువైంది ఏంటి? ఇన్నర్ ఏంటది? సాధువైనట్టు మృదువైనట్టియునైన గుణము. ఈ 2 గుణాలు, హర్ సబ్మిషన్, ఆమె తగ్గింపు, ఆమెకున్న హంబల్నెస్. అది ఏంటంటే ఏమన్నది అక్కడ? అక్షయాలంకారం కదా. తెలుగు ఇంగ్లీష్లో ఏముందంటే ఇంపెరిషబుల్ బ్యూటీ అంటారు. ఇప్పుడు ఫిజికల్గా నేను ఓల్డ్ అయిపోతున్నా కదా, నా జుట్టు తెల్లదైపోతుంది, అన్నీ వడిలిపోతూ ఉంటాం. దట్స్ ట్రూ. కానీ తనకున్న బ్యూటీ ఇంపెరిషబుల్ బ్యూటీ, బికాస్ షీ హ్యాస్ ఇట్ ఇన్ హర్ హార్ట్. అండ్ సో తన మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చూస్ చేసుకుంటుంటే ఆయన చేసుకునేది కాదు, నేబల్ని చేసుకునేది కాదు. అరేంజ్ మ్యారేజ్ చేస్తే అయ్యో దేవుడా ఈ నాకు దొరికాడా అని ఆమె అలా కుంగిపోలేదు. సో పెళ్ళి కాకముందు వీ హ్యావ్ బిగ్ లిస్ట్ ఉంటుంది. అందరి గురించి నాకు తెలియదు కానీ ఐ హ్యాడ్ అ బిగ్ లిస్ట్. కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలా, కన్వర్టర్ అయి ఉండాలి, ఏంటి యుఎస్లో ఉండాలి, ఎందుకంటే నాకు యుఎస్కి వెళ్ళాలని ఇష్టము. అందుకే నేను కంప్యూటర్ జాబ్ చేయాలని, ఇలాంటివి చాలా లిస్ట్ ఉండేది నాది. మా వాళ్ళలో అందరికీ చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అట్ ద ఏజ్ ఆఫ్ చెప్పాలంటే 16 years నుంచి బిట్వీన్ 16 to 21 yearsలో పెళ్ళిళ్ళు అయిపోతే పిల్లలు ఉంటారు వాళ్ళకి, మా పెద్దమ్మ కూతురు కానీ అలా. సో వాళ్ళందరినీ చూసి నేను లేట్ అనమాట. మనకు కంగారు కదా పిల్లల్లో. ఎలా మనకు లిస్ట్ ఉంది, ఎట్లా ఈ లిస్ట్ అంతా వెయిట్ చేయించడంతో మాదిరి ఇందాక అన్నట్టుగా ఉన్న పొగరుని తగ్గించడానికి, నాకు సాటి లేదు అనుకునే పరిస్థితి ఉంటే ఆ ఉన్నాయి అన్నీ ఎట్లా అంటే గాడ్ విల్ హ్యాండిల్ అంటిల్ ఎవ్రీథింగ్ యూ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఒక్కొక్క లిస్ట్, వద్దు ప్రభా, ఇది వద్దులే ప్రభా, నల్లగున్నా పర్వాలేదు ప్రభా, నల్లగున్నా పర్వాలేదు, హైదరాబాద్లో ఉంటే పర్లేదు, హైదరాబాద్ కాదులే, ఎక్కడ దాకా వచ్చిందంటే అన్నీ స్ట్రైక్ చేస్తే, ప్రభా నాకు 3 పూటలు అన్నం పెడితే చాలు ప్రభా, నేను మళ్ళీ మా అమ్మ వాళ్ళ దగ్గర చేతి చాచుకోవద్దు ప్రభా, మా నాన్న మీద నేను డిపెండ్ అవ్వద్దు ప్రభా, నాకు 3 పూటలు అన్నం పెడితే చాలు ప్రభా. మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్, ఆయన మంచి హై పొజిషన్లో రిటైర్ అయ్యారు. కాకపోతే స్టిల్ ఉంటుంది కదా ఎక్కడో ప్రభా, నేను తల్లిదండ్రుల మీద నేను డిపెండ్ అవ్వకుండా నాకు ఇవ్వవా, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభా, నాకు 3 పూటలు అన్నం పెడితే చాలు. సో ఈయన రావడం, ఈయన మా డాడీ వెళ్ళి మాట్లాడుకోవడం అన్నీ చూస్తే, మా డాడీ ఒకటే అన్నారు, నేను ఏమీ చూడలేదు తనలో, ఒట్టి తను దేవుని బిడ్డ ఒకటి, ట్రూత్ఫుల్గా హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ చెప్పేశారు. సో ఐ లైక్ యూ, నీకు ఇష్టమా కాదు, నేను మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే, నేను ఆల్రెడీ స్ట్రైక్ చేసేసుకున్నాను కదా, ఆ పేపర్ అంతా చింపేసుకున్నాను. జాబ్ ఉంది ఆయనకు అప్పటికి ఈడిఎస్లో చేస్తున్నాను, నాకు ఎక్కడ సత్యం, ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అందులో చేయాలని. పెళ్ళి అయ్యాక యూ డోంట్ బిలీవ్, అంటే నేను మా డాడీ అలా అనేవారికి నేను ఓకే, మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళందరూ ఏడుపులు అనమాట. అంటే వెనకాల ఏమున్నాయి, ఎవరు అనుకున్నారు, వాళ్ళ అమ్మగారితో మాట్లాడరా, ఇవన్నీ అనమాట. మా డాడీ టుక్ స్టెప్
ఆఫ్ ఫెయిత్. స్ట్రాంగ్గా ఎవరేమన్నా నేను చేస్తాను బికాస్ ఈ సెడ్ ఆయన దేవుడు నేను ఒక్కనే దేవుడు నమ్ముకున్నాను అని చెప్పారు. ఈ టుక్ ద స్టెప్. నేను ఓకే అన్నాను, ఎందుకంటే నాకు 3 మూటలు అన్నం పెడితే చాలు అనుకున్నాను కదా. పెళ్ళి అయ్యాక తెలుసు, పెళ్ళి అయ్యాక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నా ఒక్కొక్క నా లిస్ట్లో ఉన్నాయి అన్నీ దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. వెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్, టోటల్గా సరెండర్ అయిపోతే గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ బ్యాక్ కంప్లీట్లీ. నీ లిస్ట్లో అన్నీ ఇస్తారు. యూఎస్కి రాలేదా? వచ్చాను. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కాదా? ఇంకొక ఆశ ఏముండేది తెలుసా? నాకు కొంచెం మ్యూజిక్ ఇష్టం కదా, మ్యూజిక్లో కనీసం గిటార్ అన్నా పియానో అన్నా వాయించాలి అని ఆశ. ఎందుకంటే నాకు నా ఒక్క తమ్ముడు వాడు చేస్తాడు కదా, ఈయనకి ఏమి రావు, అయినా కానీ కొట్టేసేలా అన్నీ. బట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఐ సే దట్ హీ స్టాండింగ్ బిసైడ్ మీ అండ్ సింగింగ్ ద సాంగ్స్ ఆఫ్ గాడ్. ఎస్ అమ్మ, పెళ్ళయ్యేసరికి నా బ్యాక్గ్రౌండ్ వేరు, తను వేరు, డినామినేషన్స్ వేరు. కానీ నేను ఎప్పుడు నా డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళని చూడాలనుకున్నాను. కానీ తనకి స్ట్రైక్ చేసేసరికి గాడ్ అది కూడా ఆనర్ చేశారు. హీ గివ్స్ ఎవ్రీథింగ్ బ్యాక్. జోబ్ గురించి చూస్తాం కదా, ఇన్ ద ఎండ్ 2 ఇచ్చాడు దేవుడు. మొత్తం కోల్పోయినా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను అన్నాడు. చివరికి 2 ఇచ్చారు. 2 ఇచ్చారు అంటే పైన పిల్లలతో కౌంట్ చేశారు. పైన 10 మంది, కింద 10 మంది, 20 మంది పిల్లలు అంట. హెవెన్లో 10 మంది, డబల్ 2. అబిగేల్ గురించి చూస్తే తన తగ్గింపు ద్వారా తాను నేబాల్తో ఉన్నంతసేపు తనకి పిల్లలు ఉన్నారని ఎక్కడ మెన్షన్ లేదు. కానీ దావీదుని పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుట్టారని చదువుతుంది. అయితే తను దావీదుతో మాట్లాడి వచ్చిన తర్వాత మీకు తెలుసు ఏమైందో. భర్త హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంట. నేను అంతే, ఎందుకంటే ఆ న్యూస్ తను తట్టుకోలేకపోయాడు. నాగల్ ఏంటి ఇలా జరిగిందా అని బిగిసిపోయిందంట తన హార్ట్. చనిపోయాడు 10 రోజుల్లో. యెహోవా మొత్తం చనిపోయాడు. కానీ చనిపోయాక డేవిడ్ వాస్ థ్యాంక్ఫుల్. కృతజ్ఞత హృదయంతో దావీదు ఊరికే జాలిపడి ఏదో ఫినాన్షియల్గా హెల్ప్ చేయడానికి కాదు, తనకి ఏదో ఫైనాన్షియల్గా చేసి హెల్ప్ చేసేసి వదిలిపెట్టలేదు. అలా కాదు, తనకున్న కృతజ్ఞత హార్ట్తో తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే తను ఓకే అంటది. ఆ రోజుల్లో అలా చేసుకునేవాళ్ళు. కానీ అప్పుడు చూస్తే దావీద్కి సౌలు ఒక కుమార్తెని ఇస్తాడు. ఇచ్చిన మళ్ళీ అదే సౌలు ఏం చేస్తాడంటే, కింగ్ సౌలు ఏం చేస్తాడు, తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే ఆ టైంకి తనకి భార్య లేదు, దావీద్కి భార్య లేదు. ఈమెను పెళ్లి చేసుకున్నాక తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అది వేరే సబ్జెక్ట్, అది దావీద్కి సంబంధించింది. అబిగేల్ గురించే మాట్లాడుతున్నాం మనం. గాడ్ గేవ్ హర్ ఎ బ్లెస్డ్ లైఫ్. కింగ్ డేవిడ్కి భార్య అబిగేల్. కింగ్ డేవిడ్కి భార్య అవ్వడం, కింగ్ డేవిడ్ ఏంటి జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో అంటే డేవిడ్ ద్వారా వంశావళిలో ఉన్న దావీద్కి భార్య అనిపించుకుంది కదా. సో తన సబ్మిసివ్నెస్ లెడ్ టు గ్లోరీ. సో మనం తగ్గించుకోవడంతో ఒక్కొక్కసారి దెర్ ఈస్ అ ప్రావర్బ్, ఆర్గ్యుమెంట్స్ will lose a person, whereas to win a person, మన మాటలు ఒక మనిషిని విన్ అవ్వాలి అంటే మన మాటలే. ఆర్గ్యుమెంట్స్ విల్ మేక్ ఆ మనిషిని పోగొట్టుకుంటాం మనం ఆర్గ్యుమెంట్స్కి వెళ్తే. సో టుడే we are learning these qualities of Abigail. ఫస్ట్ ఏంటి? సుబుద్ధి, డిస్క్రిషన్. సెకండ్ వన్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ మెయిన్గా మనం మాట్లాడుకున్నాం. థర్డ్ది టెంపర్. ఫోర్త్ది వచ్చి అపీల్ ఫర్ ఫర్గివ్నెస్. షీ అపీల్.
for forgiveness. Jesus is our mediator, appealing. మన మధ్యవర్తిగా ఉండి మనకి క్షమాపణ అడుగుతా ఉన్నారు. తర్వాత 5th వచ్చి సబ్మిషన్ led to glory. So yeah, these points we close here.